ఇలాంటి స్ట్రాంగ్ మహానుభావుల్ని ఇలాంటి కనీసం శత జయంతి సందర్భంలో వాళ్ళకి మన పరిశ్రమముఖంగా ఎంతో ఘనంగా చేస్తే ఎంతో నిండుగా ఉంటుందని, సమయోచితంగా ఉంటుందని, సందర్భోచితంగా ఉంటుందని నా ఉద్దేశం. కమలాకర కామేశ్వర గారికి ఎందుకు ఘనంగా చేయాలని అనుకుంటానంటే నా ఉద్దేశం, ప్రపంచ దేశాల్లో పౌరాణిక పిక్చర్లు చేయాలన్నా తీయాలన్నా ఓన్లీ తెలుగు వారికే సాధ్యం, తెలుగు వారే చేయగలరు అనేటటువంటి నానుడు కలిగించే మనసు కాదు. అందుకు కాదు ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు ఎక్కువ తీసింది ఎవరు డైరెక్టర్ ఓన్లీ కామేశ్వరంగా. ఇదివరకు పెద్ద డైరెక్టర్ మనకు లేదు కాదు, ఉన్నారు. ఇప్పుడు శ్రీపల్లయ్య గారు ఉన్నారంటే ఆయనకి బాగా వచ్చింది నా ఉద్దేశం. అందువల్ల ఎక్కువ రాజు కూడా నా ఉద్దేశం. పౌరాణికంగా మరి కేవీరెడ్డి గారు మహానుభావుడు ఉన్నారు, ఆయనకి పేరు వచ్చేది మాయావల్ల పౌరాణికం. దానికి కూడా నేను అనుకుంటా కామేశ్వర గారు స్క్రీన్లో పనిచేశారు నా ఉద్దేశం. అలాగే పీపుల్లయ్య గారు ఉన్నారు, వారికి ఓన్లీ వెంకటేశ్వర మహత్యం. అందులో ఆయన ఎక్కువ పౌరాణికాలు తీసేట్లేదు కమల పిక్చర్, కానీ తీసిన అన్నీ ఎక్కువ శాతం పౌరాణికాలు తీసేది ఓన్లీ కామేశ్వర గారు. ఆ తీసిన వాటిలో అయితే నేనేమి ఫెయిల్యూర్ అయితే నాకే కనపడుతుంది, అలా సక్సెస్. నా ఉద్దేశం ఒక్క ఫస్ట్ పిక్చరే చంద్రహారం, అది పౌరాణికం కాదు, అది జానపదం కూడా. ఒక్కటే ఫెయిల్యూర్ ఏమో ఆయన లైఫ్లో, మిగతా తీసినవన్నీ ఆల్మోస్ట్ అది సక్సెస్, 95% సక్సెస్ అయ్యేది. అసలు ఇండస్ట్రీలో నాలుగు ఏంటంటే పౌరాణికం తీయాలి అని అంటే ఎవరు తీయాలంటే గవాలు గుర్తొచ్చేది కామేశ్వర గారు. ఆ పేరు గడించారు కాబట్టి ఆయనకి పౌరాణిక బ్రహ్మాన్ని బిరుదు సంపాదించిన మనిషి. మరి ఆయన పేరు ఎందుకు చెప్పాలి, ఆయనే ఎందుకు తీయాలి, ఆయనే ఎందుకు దృష్టాంతం చేయాలంటే ముందు ఎవరు ఏ సంగతి తీసారో ఒక అవగాహన ఉండాలి, దాన్ని బాగా క్షుణ్ణంగా చదువుకుని ఉండాలి. ఆయన అలాగే నేను మన పౌరాణిక గాథాన్ని బాగా క్షుణ్ణంగా చదివి ఉంటానని నా ఉద్దేశం. ఆ వేష భాష అలా ఉండాలి, ఆహార్యం అలా ఉండాలి, భాష అలా ఉండాలి, సంభాషణ అలా ఉండాలి, అసలు డైలాగ్స్ అలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి. ఆయన ఉన్న దగ్గర కూర్చొని చేయించుకొని పైన మనిషి ఎలాంటి పిక్చర్లు తీశారు, ఆయన ఇచ్చారు రక్తాలు ఒక్కొక్కరు సంబంధం లేదు. ఈ ఎక్కడ మానరంగం వాయించాను, ఎక్కడ పాండవుల వాసం, ఎక్కడ రక్తశాల, ఎక్కడ కృష్ణావతారం, ఎక్కడ కురుక్షేత్రం, ఎక్కడ రకరకాల మరి సోషల్ తీశాక గుండమ్మ కథ, అలాంటి సోషల్ అవుతుంది. అలాంటి మహానుభావుడు పౌరాణిక బ్రహ్మ. ఆ బ్రహ్మ 100వ సంవత్సరంలో వెలుగు సందర్భంగా ఇండస్ట్రీ చేసింటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. చెప్పలేదు కనీసం యువకళావాహిని వారైనా తీసుకున్నారు, ఆయనకి నివాళులర్పించే అవకాశం కలిగించారు, చాలా సంతోషం. నా మటుకు నేను చెప్పాలంటే అలాంటి మహానుభావుడి దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది, చాలా ఆనందం. ఆయన పిక్చర్స్ 2 దుర్యోధనలు వేశారు, కృష్ణావతారం, కురుక్షేత్రం, మూషికాసురుడు, వినాయకుడు మూషికాసురుడు వేశారు, నత్తశాలలో దుశ్శాసనుడు వేశారు, ఇలా ఇది వనవాసుడు వేశారు, సీతారామవాసంలో, ఇలా రకరకాల వేషాలు, మంచి వైవిధ్యాలు వేషాలు, మంచి పేరు పక్షాలు ఆకోవచ్చిన వేషాలు ఆయన దగ్గర వేశాను. ఎంతో నాకు పేరు వచ్చింది. ఈ సందర్భంలో ఆయనకి నేను హృదయపూర్వక నమస్కారం, ఆత్మకృతంగా నేను నమస్కరించుకుంటున్నాను. అలాంటిది ఇవాళ
ఆనందం కలిగి యువకుల ఆవాసన ఇవ్వాలి. ఆయన తలుసుకొని చేశారంటే మన దేశానికి పౌరాణికాల్లో మహా పేరు సంపాదించే కదా. మన పరిశ్రమకి అసలు చెప్పాలంటే ఒక చిన్న పాయింట్, అసలు మన రాష్ట్రంలో కళలు పౌరాణికాలతోనే స్టార్ట్. నాటకాలు ముగించుకోవడానికి ముఖ్యంగా ముందు వచ్చింది సోషల్ డ్రామాస్ కాదు, ఓన్లీ పౌరాణిక డ్రామాసే. అవి రాత్రి 7 కూర్చొని తెల్లవాళ్ళు ఆడుతుండేవారు ఆ నాటకాలు. కాలక్రమేణా తగ్గిపోయింది. 1930లో ప్రహ్లాద సినిమా పౌరాణికతోనే స్టార్ట్ అయింది పరిశ్రమ. అప్పుడు అన్నీ పౌరాణికాలు విస్తృతంగా వచ్చాయి. తర్వాత రాంధ్రాంధ్రాలు ఎంత చెల్లించుకుని అంటే కనీసం వాటిని తీసేవారు లేదు, వేసేవారు అంతకంటే కనపట్టలేదు. చెల్లించుకుపోయినా పోయింది. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు ఆ పౌరాణిక స్క్రీన్జి కానీ ఆ అవగాహన కానీ ఆ చదువు కానీ ఎవరికైనా ఉన్నది ఎవరికి కనపట్టలేదు. ఓన్లీ సోషల్ డాక్టర్లు ఇవాళ టీచర్లు వస్తుంటే రకరకాల యంత్రాలు పనిచేస్తున్నాయి కానీ మానవ మేధస్సు పనిచేస్తున్నట్టే కనపడలేదు. అలాంటి ఖ్యాతి మన దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పౌరాణిక తీయాలి, తెలుగు వాళ్ళే తీయాలనే ఖ్యాతికి సగం పైన కారకులైన కాళేశ్వరరావు గారికి పౌరాణిక బ్రహ్మరావు ఎంతో సముచితం. ఆయన శతజయంతి సందర్భంలోనైనా ఆయన తలుచుకుని నివాళులు అర్పించడం ఎంతో సమంజసంగా ఉంది. అందుకనే ఎవరు చేసేది మన యువకళావాహిని వారు వైకే నాగేశ్వర పార్టీ మన సాంస్కృతిక బంధు సారిపల్లి కమలాగారి సహకారంతో ఇలాంటి కమలాగారు ఎప్పుడూ ముందుంటారు. నేను ఉండడానికి ఎందుకు కానీ ఉంటారు. అలాంటి సాంస్కృతిక బంధు ఆయన సహకారంతో ఇది చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎస్వి రామారావు గారు ఆయన ఎన్సైక్లోపీడియా తెలుగు సినిమాకి ఆయన మాట్లాడిన తర్వాత మనకి పాయింట్ ఉంటుంది చెప్పడానికి కూడా. ఇంతకంటే ఎట్లా చెప్పుకుంటాడేమో నాకు తెలిసిన ఈ 4 విషయాలు చెప్పే అవకాశం కలిగించిన యువకుల వారి వారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.